హలో హాయ్ అండి. మనం మార్కెట్కి వెళ్ళి బెండకాయలు తీసుకొచ్చుకుంటాం కదండి. అన్ని కూరగాయలతో పాటు బెండకాయలు కూడా తెచ్చుకుంటాం కదా. అయితే ఈ సైడుకున్న ఇవి ఇక్కడ ముండ్లు అనేటివి ఉంటాయి అన్నమాట. పాపం రైతులు ఎట్లా దింపుతారో ఏందో తెలియదు, కానీ వాళ్ళ చేతులు ఎన్నిసార్లు కోసుకపోతాయో మనకు తెలియదు. మనం ఇట్లా కడుగుతుంటేనే మనకు తెలియకుండానే మనకు ముండ్లు అనేటివి కుచ్చుకపోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, అట్లా కాకపోయినా ఇంకొకటి ఏంటంటే, బెండకాయలు సాఫ్ట్గా ఉన్నా కూడా ఎంతో మురికి, అసలు మనకు ఇట్లా కడగంగానే మనకు గ్రీన్ లాగా కనిపిస్తుంది, కానీ అది తప్పు. మనం అది కడిగినా కూడా 2 సార్లు కడుక్కున్న తర్వాత కూడా మనం అనేది ఏం చేయాలని అంటే, మనం అట్లా నీళ్లు పోసుకొని ఒకసారి 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇట్లా సన్నుప్పు ఉంటుంది కదండి, ఈ సన్నుప్పు అనేది వీటి మీద వేసుకోవాలి. వేసుకొని గట్టిగా ఇట్లా రాయాలన్నమాట. వీటికి పట్టేలాగా రాయాలి. గట్టిగా రాస్తే వీటికి ఉన్న ముండ్లు పోతుంది. ఒకటి గమ్ అనేది మనం కట్ చేస్తూ ఉంటే కత్తికైనా కత్తిపీటకైనా బంకలాగా వస్తూ ఉంటుంది కదండి. కూర వండిన తర్వాత కూడా బంకలాగా ఉంటుంది. అట్లా బంకలాగా ఉండదండి. కట్ చేస్తుంటే కూడా ఈజీగా తొందరగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా జాబు పోయే వాళ్ళు వీళ్ళు అసలు ఎంత కష్టపడతారు, అసలు ఆ బంకలాగా వస్తుంటుందా, ఎవడు అంతసేపు కోస్తారా అని చెప్పేసి అని వాళ్ళు పాపం ఈ వెజిటేబుల్ తీసుకొచ్చుకోవడమే మానేస్తారు. అట్లా ఏం బాధపడాల్సిన పని లేదండి. ఇగో ఇట్లా ఈ సన్నుపు మొత్తం వీటికి ఇట్లా గట్టిగా రాయాలన్నమాట. ఇట్లా రాసిన తర్వాత ఇట్లా కొంచెంసేపు ఒక 2 సెకండ్లు ఇట్లా రాయాలి. ఇప్పుడు చూడండి నీళ్ళు అనేది ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. ఇక స్వచ్ఛమైన నీళ్ళు రావన్నమాట, నల్లగా వస్తాయి నీళ్ళు. వీటిలో ఉన్న 2 సార్లు కడిగిన తర్వాతనైనా కానీ అనేది డస్ట్ అనేది పోదన్నమాట. చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో. ఇట్లా కడిగిన తర్వాత మనం కట్ చేసుకొని కూర వండుకోవాలి. గమ్ము రాదనమాట, అస్సలే బంకలాగా రాదు. మనం కట్ చేస్తుంటేనే తెలుస్తుంది మనకి. చూడండి కడుక్కున్న తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు మనకు కర్రీ చేసుకున్న బంక రాదు, కట్ చేస్తుంటే కూడా బంక అనేది అస్సలకే మనకు తగలదనమాట. ఓకే అండి, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?